Welcome to my channel. IIT Foundation in Maths for 6th class students. 6th chapter Percentage and its Applications. ఈరోజుతో ఈ చాప్టర్ అయిపోయింది. చాప్టర్ ఎండింగ్లో ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. మనం నేర్చుకునే నాలెడ్జ్ అంతా ఎంతవరకు మనకు ఉపయోగపడింది, ఎంతవరకు వచ్చింది అనేది టెస్ట్ చేసుకోవడానికి ఒక 15 క్వశ్చన్స్ టెస్ట్ ఇస్తారు. సో ఆ టెస్ట్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఈ టెస్ట్ కూడా 2-3 వీడియోస్లో కంప్లీట్ చేస్తాను. మీరు వీడియో చూడకుండా టెస్ట్ మాత్రమే కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మ్యాథ్స్ ఐఐటి ఫౌండేషన్ అనే లేదు, ఐఐటికి వెళ్ళాలనుకున్న వాళ్ళకే కాదు, ఏ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళాలనే కాదు, వెదర్ ఇట్ ఈజ్ మెడిసిన్, ఇంజనీరింగ్, హోమ్ సైన్స్, ప్యూర్ సైన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ స్టాండర్డ్ 6th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ చాలా అవసరము. హై స్కూల్ మ్యాథమెటిక్స్, ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది మీరు పిల్లలు ఏది చదువుతారా అనేది కాదు, ఏది చదవాలన్నా సరే ఈ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ని, ఈ కాన్సెప్ట్ని ఎట్లా ఉపయోగిస్తాము అనేది చెప్తున్నాను. అప్లికేషన్స్, కాన్సెప్ట్, ఎక్కడెక్కడ మనకు ఈ మ్యాథమెటిక్స్ ఉపయోగపడుతుంది. మెడిసిన్లో మ్యాథ్స్ ఉపయోగపడదా? ఏ కోర్స్కి వెళ్ళినా సరే మనకు మ్యాథమెటిక్స్, ఈ ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ లేకుండా ఉండదు. ఈ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా, ఎక్కడైనా సరే ఈ బిజినెస్ పీపుల్కి కూడా ఈ మ్యాథమెటిక్స్ అవసరము. మీరు చూసుకున్నట్టయితే పర్సంటేజెస్, బిజినెస్ పీపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ మనం సేవింగ్స్ చేస్తామంటే బ్యాంకులో వేసినప్పుడు ఏ అకౌంట్, ఏ సేవింగ్స్లో వేస్తే ఏ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి ఎంత వస్తుంది, మధ్యలో విత్డ్రా చేస్తే ఎంత వస్తుంది, ఇవన్నీ చూసుకొని ఏది మనకు సూటబుల్గా ఉంటుందో దాంట్లో సేవింగ్స్ చేయొచ్చు. అట్లా ప్రతి వాక్ ఆఫ్ లైఫ్లో కూడా మనకి జనరల్ మ్యాథమెటిక్స్ అనేది అవసరం. కాబట్టి ఇక్కడ హెడ్డింగ్ ఐఐటి ఫౌండేషన్ ఇన్ మ్యాథ్స్ అని పెట్టాను, కానీ దిస్ ఈజ్ మ్యాథమెటిక్స్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎల్డర్స్ ఆల్సో ఇట్ ఈస్ యూస్ఫుల్. నేను ఈ బుక్ ఫాలో అవుతున్నాను ఈ కోర్స్కి. ఈ పుస్తకాన్ని వరల్డ్ వైడ్ అందరు స్టూడెంట్స్ చదువుతున్నారు. అంటే ఐఐటి ఫౌండేషన్కే కాదు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్కు, ఎలాంటి శాట్, ఎలాంటి ఎగ్జామ్కి వెళ్ళాలన్నా కూడా ఈ మ్యాథమెటిక్స్ ఉపయోగపడుతుంది. చాలా పాపులర్ అయింది, అందరూ చదువుతున్నారు. కాబట్టి నేను ఈ బుక్ ఫాలో అవుతున్నాను. 6th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 7th క్లాసు ఇదే పబ్లిషింగ్ వాళ్ళ బుక్ ఫాలో అయ్యి నేను వీడియోస్ చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఈ ఐఐటికే వెళ్ళాలనే ఉద్దేశంతోనే కాదు, ఏ కోర్స్కి వెళ్ళాలన్నా సరే ఈ ఫండమెంటల్స్ మీకు ఫింగర్ టిప్స్లో ఉండాలి, కాన్సెప్ట్ మైండ్లో ఉండాలి. దాన్ని ఉపయోగించి ఇక్కడ నేను కొన్ని నిమిషాలు చెప్పే ప్రాబ్లమ్ని మీరు కొన్ని సెకండ్స్లో చేయగలరు. ఇక్కడ నేనేంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి స్లోగా చెప్తున్నాను. మీకు ఒకసారి ఈ కాన్సెప్ట్స్, అప్లికేషన్ మైండ్కి ఎక్కిందంటే మీరు చూడగానే చెప్పేసేయచ్చు అనమాట. చాలా క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇక్కడ మనం చూడగానే చెప్పేయచ్చు, కానీ నేను స్టెప్ వైజ్ ప్రొసీజర్ ప్రకారము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు అర్థం కావటానికి. ఒకసారి అర్థం చేసుకున్నారంటే నెక్స్ట్ మీరు క్షణాల్లో చేసేయచ్చు. సో ఇప్పుడు అసెస్మెంట్ టెస్ట్ స్టార్ట్ అయింది. ఈ అసెస్మెంట్ టెస్ట్లో ఫస్ట్ క్వశ్చన్, సింప్లిఫై 30% ఆఫ్ 340. 30% ఆఫ్ 340, 30% మీన్స్ 30/100. ఆఫ్ అంటే మనం ఇంటూ పెట్టుకుంటాం 340 అంతే. ఇక్కడ 10 గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. 3 × 34, 3 4s 12, 3 3s 9 + 1 10. సో 30% ఆఫ్ 340 అంటే 102 అనమాట. సో దీనికి ఆన్సర్ 102. నెక్స్ట్ 8 1/3% ఆఫ్ 270. ఇక్కడ 8 1/3 మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకుంటాం. 8 3s 24, 24 + 1 25/3. సో 8 1/3 అంటే 25/3% బై 100 ఆఫ్ 270 ఇదనమాట. సో దీన్ని మనం అలా రాసుకోవచ్చు. అంటే 25/3ని డినామినేటర్లోకి తీసుకొచ్చేయచ్చు. 3 × 100 × 270. సో 10 క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 9s. ఇక్కడ 25 9s
25 9s is equal to 125. కావాలంటే మల్టిప్లై చేయండి. 9 5s 45, 4 ఉంది, 9 2s 18, 18 plus 4 22. సో 25 9s వచ్చి 225 డివైడెడ్ బై 10. సో బై 10 is equal to 22.5. సో 8 1/3% ఆఫ్ 270 అంటే 22.5 అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వస్తే ఎక్స్ప్రెస్ 70% యాజ్ ఏ డెసిమల్. 70%ను డెసిమల్గా రిప్రజెంట్ చేయమన్నారు. 70% అంటే 70%. సో డినామినేటర్లో 100 ఉంటే మనము డెసిమల్స్లో న్యూమరేటర్లో 2 డిజిట్స్ తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కు 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడతాం. కాబట్టి 1 2. సో 0.70. ఇప్పుడు ఈ జీరోకి వాల్యూ లేదు. ఇక్కడ ఉన్నంత వరకు ఈ జీరోకి వాల్యూ ఉంటుంది 70. 0 తీసేస్తే 7 అవుతుంది, కాబట్టి ఆ జీరోకి వాల్యూ ఉంది. కానీ ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ పెట్టామో డెసిమల్ పాయింట్ తర్వాత చివరిలో ఉండే జీరోస్కు వాల్యూ ఉండదు. మళ్ళీ ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఈ నెంబర్కు మధ్యలో జీరోస్ ఉంటే వాటికి వాల్యూ ఉంటుంది. సో 70/100 is equal to 0.7. లేదా మీరు ఇక్కడే కొంచెం సింప్లిఫై చేసి 0 0 క్యాన్సిల్ చేసి 7/10 అని రాసుకున్నా కూడా 7/10 అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి మనము ఈ నెంబర్కి రైట్ టు లెఫ్ట్ 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెడతాం, అప్పుడు కూడా మనకు సేమ్ వస్తుంది. సో 70/100 అంటే 0.7 డెసిమల్స్లో రాస్తాము. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఎక్స్ప్రెస్ 240 యాజ్ ఏ ఫ్రాక్షన్గా రాయమన్నాడు. 240%. 240% అంటే 240/100. సో ఫ్రాక్షన్గా రాయమన్నారు కాబట్టి దీన్ని సింప్లిఫై చేయడమే. ఇది కూడా ఫ్రాక్షనే. ఫ్రాక్షన్ అంటే ఏదైనా ఒక నెంబర్ను p/q, వేర్ p అండ్ q ఆర్ న్యాచురల్ నెంబర్స్, p/q ఫామ్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫ్రాక్షన్ అంటాము. సో 240% అంటే 240 పర్ అంటే బై సెంట్ అంటే 100. 240% మీన్స్ 240% ఈజ్ ఈక్వల్ టు 240/100. ఇది ఫ్రాక్షనల్ ఫామ్లోనే ఉంది. కాకపోతే జనరల్గా ఫ్రాక్షన్స్ని మనము సింప్లిఫైడ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాము. అంటే ఇక్కడ పైన కింద ఏదో ఒక నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. దీన్ని ఇంకా సింపుల్ టర్మ్స్లో మనము ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది ఎట్లా అంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 24 and 10 ఈ రెండు కూడా మనకు 2తో డివైడ్ అవుతాయి అన్నమాట. 2తో డివిజిబుల్ అవుతాయి 2 నెంబర్స్. సో 2 5s 2 12s. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12/5. 12/5 ఈజ్ ఏ ఫ్రాక్షన్, బట్ ఇట్ ఈస్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. జనరల్గా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 2s 10, ఇంకా 2 రిమైండర్ మిగిలింది. సో 2/5 అన్నమాట. సో 240% అంటే 2/5 అని అర్థం. ఇక్కడ 200% అంటే 2 అనమాట. 100% అంటే 1, 100% అంటే 1, 200% అంటే 2, 40% అంటే 2/5 అట్లా కూడా చూడొచ్చు. సో ముందు మీరు ఇవన్నీ కూడా బాగా తరువుగా ఉంటే సబ్జెక్టు ఇది చూడగానే కరెక్టా కాదా చెప్పేసేయచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 8 1/5 యాజ్ ఏ పర్సెంటేజ్. ఇక్కడ మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు, దాన్ని పర్సెంటేజ్గా చూపించమన్నారు. సో ఎక్స్ప్రెస్ 8 1/5 యాజ్ ఏ పర్సెంటేజ్గా రిప్రజెంట్ చేయాలి అంటే మనకు డినామినేటర్లో 100 ఉండాలి. కాబట్టి ఈ ఫ్రాక్షన్ని డినామినేటర్లో 100 ఉండేటట్టుగా మార్చి, 100 ఉండే డినామినేటర్లో 100 ఉండే ఫ్రాక్షన్గా మార్చి తర్వాత ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట పర్సెంటేజ్గా. సో ఇక్కడ ఫస్ట్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకున్నాం. 8 5s 40, 40 + 1 41/5 అన్నమాట. ఇప్పుడు మనకు డినామినేటర్లో 100 కావాలంటే ఇక్కడ 5 ఉంది. సో 5ను 20తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. 5ను డినామినేటర్లో 20తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఫ్రాక్షనల్ వాల్యూ వాళ్ళు ఇచ్చిన వాల్యూ మారిపోతుంది కదా. అందుకని మనం న్యూమరేటర్ని కూడా 20తో మల్టిప్లై చేద్దాం. అంటే ఒక ఫ్రాక్షన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే దాని వాల్యూ మారదు. మనం ఏ నెంబర్ అనేది మనకి ఇక్కడ కన్వీనియంట్గా సెలెక్ట్ చేసుకుంటాం. డినామినేటర్లో 100 రావాలంటే 20తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి.
సో ఇక్కడ డినామినేటర్ని 20తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేస్తాం ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారకుండా ఉండడానికి. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకు డినామినేటర్ 100 వచ్చింది. ఇక్కడ పైన 21s 20 2 ఉంది, 24s 80 80 + 2 82. సో 8 1/5 అంటే 820/100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 820. ఇది పర్సెంట్ అన్నమాట, 820%. కాబట్టి ఈ నంబరు 8 1/5 ఈజ్ ఈక్వల్ టు 820%. ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఈక్వలెంట్ పర్సెంటేజ్ ఆఫ్ 200 grams ఓవర్ 20 kilograms. 200 grams over 20 kilograms. So we have to write it in percentage form. So here it is grams and this is in kilograms. So we have to convert them into the same units. So 200 grams by 20 kilograms. We know that 1 kilogram is equal to 1000 grams. Remember that K is equal to 1000. K means kilo. Kilo means 1000, or we can express it as 10 cube. So wherever you get a K, 1K is equal to 1000, 2K 2000, 10K 10,000. K means kilo, which is equal to 1000 or 10 cube. So 20 kilogram. So 20 kilogram. Kilo means 1000 gram. So gram gets cancelled. 200. So 2 zeros. We will cancel 2 zeros on both the numerator and denominator. Then 2 ones, 2 tens. So this is equal to 1 numerator 1 by 10 tens 100. 1 by 100. 1 by 100 means 1%. Therefore, the equivalent percentage of 200 grams over 20 kilograms is 1%.